నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో ఆ ఉప్పు నీటితో చనిపోయినటువంటి ఆ కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ సందర్శించి ఆ రోజు ఆ ప్రెస్ ముందు ఏదో మాట్లాడారు. దానికి సంబంధించి ఏంటంటే ఆ నరదిష్టికి సంబంధించి అప్పట్లో తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చగా ఉంటుంది, మాదేమో ఎడారి ప్రాంతంలాగా ఉంటుందని చెప్పి వాళ్ళు పదే సభలలో సమావేశాలలో మాట్లాడే వాళ్ళని చెప్పి సో వాళ్ళ దిష్టి తగిలి ఈరోజు కోనసీమ పచ్చగా ఉండాల్సినటువంటి కోనసీమ, కొబ్బరి చెట్లతో కలకలలాడాల్సినటువంటి కోనసీమ ఆ కొబ్బరి చెట్లు చనిపోతూ ఉన్నాయని చెప్పి ఆయన ఏదో ఫ్లోలో మాట్లాడడం జరిగింది. అక్కడ చాలా క్లియర్గా తెలంగాణ నాయకుల యొక్క దిష్టి అని చెబితే దాన్ని తెలంగాణ ప్రజలకు ఆపాదించి తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్కి తరిమేయాలని చెప్పి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం ఏం చేశారంటే దాన్ని పదే వైరల్ చేసి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు ట్యాగ్ చేసి వాళ్ళు 10 రోజులు చేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్లు ఇవ్వడము, ఆయన సినిమాలు ఆపేస్తానని చెప్పడము, అదేవిధంగా సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 1-2 రోజులు కూడా ఆడనివ్వము, ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని ఆయన అంటాడు. ఇంకొక ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో పనిచేశాడంట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం పోయింది కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ గారు కారణం కాబట్టి ఆ కక్షతో జడ్చర్లలో పవన్ కళ్యాణ్ గారి సినిమాను నేను ఆడనివ్వను, తెలంగాణ మొత్తం ఆడినా కూడా పర్లేదు, నైజాంలో ఎక్కడన్నా రిలీజ్ చేసుకొని కానీ జడ్చర్లలో మాత్రం నేను ఆడనిచ్చే పరిస్థితే లేదని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఈ చిలికి గాలివానలాగా మొత్తం నాయకులంతా అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలుపెట్టారు. సో నిన్నటికి నిన్న సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అమరావతికి వచ్చి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మేము దోస్తులము, సో ఏదో ఆ రోజు సందర్భం అలా ఉనింది, నేను అనేశాను, సో మనం అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పి ఆ మొత్తం ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెడితే సో వైఎస్ఆర్సీపీ నాయకులు అరేరే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశామే పవన్ కళ్యాణ్ గారి మీద, తెలంగాణలో వ్యతిరేకత క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ని తెలంగాణ నుంచి తరిమేలాగా చేయాలని మనము ఆశపడితే ఇదేంది ఇలా అయిందని చెప్పి ఇప్పుడు కొత్తగా సమిసిపోయినటువంటి ఇష్యూని మళ్ళా రైజ్ చేయడంకు, అంటే ఆరిపోయినటువంటి నిప్పులో పెట్రోల్ పోయడం కోసము ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రంగంలోకి దింపారు. ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటలకు ఉంది, అనుమానం ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, మొత్తం తెగ తిరిగేస్తాను కదా. ఆయన మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన మాట్లాడినటువంటి మాటలను మీరు 1-2 సార్లు వీడియోలో చూడాలి. మీరు సాక్షి పేపర్ చూసి ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఆ సాక్షి న్యూస్ చూడడం వలన మీకు ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందని చెప్పి మీరు మర్చిపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది ఏంటంటే తెలంగాణ నాయకుల దిష్టి అని చెప్పాడు. తెలంగాణ నాయకులు వేరు, తెలంగాణ ప్రజలు వేరు. తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రజలు ఒకటే అయినప్పుడు తెలంగాణ నాయకులకి అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, మరి తెలంగాణ ప్రజలకు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయా? ఈయన అంటాడు అంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాంట. మీరు అనుకునింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని కాదు, రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు కలలు కన్నారు. మీ కలల మీద మట్టి కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆ అక్కసేమైనా ఉందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళంతా ఫెయిల్ అయినప్పుడు, ఈ తొండ బ్యాచ్ ఉంది కదా ఇదంతా ఫెయిల్ అయినప్పుడు మేధావి కోటాలో ఈయన్ని దించుతారనమాట. ఈయన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ని, అదేవిధంగా మన జర్నలిస్ట్ సాయిని, ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కరు ఇవన్నీ 1947 స్టంట్లు, ఇవన్నీ చూసి అయిపోయింది. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి పవన్
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పు అంట. వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళే ఆ విషయం మర్చిపోయినారు. ఆ తెలంగాణ మంత్రే వచ్చి మేమంతా దోస్తులమే, సోదరులాగా ఉండాలి, రాష్ట్రం విడిపోయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది, కలిసిమెలిసి పని చేసుకోవాలి అని చెప్పి ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఆ ఇష్యూ ఎక్కడ జనాలు మర్చిపోతారు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేధావి కోటాలో మేధావి వర్గానికి సంబంధించినటువంటి మేధావిగా అంటే స్వయం ప్రకటిత మేధావి అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రంగంలోకి దించారు. సరే, రంగంలోకి దించారు. ఇప్పుడు ఇష్యూ ఇంకా పెద్దదైంది అనుకోండి, ఏం జరగబోతుంది? మీరు అనుకున్నట్లు పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేయడానికి కుదురుతుందా? సో ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడే, వాళ్ళ అన్నగారు కాంగ్రెస్లో ఉన్నప్పుడే, పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని చెప్పి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ రెడ్డి గారినే పంచలూడదీసి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కాంగ్రెస్ నాయకులు భయపెడతా ఉంటే వచ్చి సారీ చెప్తాడనో లేకపోతే మాటలను వెనక్కి తీసుకుంటాడో అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఏదైతే మాటలు కేటీఆర్ గారు వాడారో, కేసీఆర్ గారు వాడారో, హరీష్ రావు గారు వాడారో, ఉద్యమ సమయంలో కావచ్చు, కొన్ని సభలలో కావచ్చు, సమావేశాలలో కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే ఉదహరించారు. ఈయనేమి కొత్తగా సృష్టించలేదు. అందులో చాలా క్లియర్గా తెలంగాణ ప్రజలు అని చెప్పలేదు, తెలంగాణ నాయకులని చెప్పారు. తెలంగాణ నాయకులని, తెలంగాణ ప్రజలని కలపకండి. కలిపి తెలంగాణ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత తెప్పించి ఆయన ఏదో రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ప్రయత్నం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం తగ్గితే మంచిది. ఎందుకంటే మీరు అనుకున్నట్లు భయపడేటువంటి వ్యక్తి కాదు ఆయన. సో మొత్తానికి సమస్య పోయింది అనుకున్న సమయంలో, సమస్య సద్దుమణిగింది అనుకున్నటువంటి సమయంలో మేధావిని లైన్లోకి దించి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా టక్కున వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఎందుకంటే ఈయన్ని ఎంపీగా చేయడంలో రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఉంది కాబట్టి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పొరపాటున చెప్పాడు, ఈయనకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కాదు, ఈయనకుండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చెయ్యాలి కావాలని తాపత్రయపడే వాళ్ళను 10 మందిది లిస్టు తీస్తే మొదటి పేరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది ఉంటుంది. కాబట్టి మీ మేధో మదనం ఏదైతే ఉందో మిమ్మల్ని చూపించేటువంటి ఛానళ్లలో వేసుకుంటే బాగుంటుంది. రాష్ట్ర విభజనప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఈయన, సోనియా గాంధీని గట్టిగా మాట్లాడలేనటువంటి ఈయన చేతగాక, అప్పట్లో కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నటువంటి వీళ్ళు చేతగాక చేతులు ఎత్తేస్తే రాష్ట్రం విడిపోతే, ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విభజనను అడ్డుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వీళ్ళు విడిపోయిన తర్వాత హ్యాపీగా అన్నదమ్ముల్లాగా ఉన్నప్పుడు ఈ అరుణ్ కుమార్ ఏం చేస్తాడు? కేసేస్తాడు. మాకు అన్ని ఆస్తులు రావాలి, ఇన్ని ఆస్తులు రావాలి. మరి ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేస్తా ఉంటివి? డోర్లు మూసేసి రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు ఏం చేస్తా ఉంటివి? మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం చేసినప్పుడు, హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఏడబోయినారు వీళ్ళంతా. సో ఈయన స్వతహాగా హిందూ అయిండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణిలో దొంగతనం జరిగితే దాని గురించి మాట్లాడు, లడ్డూలో కల్తీ జరిగితే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని వస్తారు కానీ దాని గురించి మాట్లాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి ఉందో ఆయింట్మెంట్ తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. అందులో భాగంగానే ఈ సమస్య పోయింది, సాక్షాత్తు మంత్రే ఈ రాష్ట్రానికి వచ్చి ఆ విధంగా ప్రెస్లో మాట్లాడడంతో ఎక్కడ ఈ విషయం మరుగున పడిపోతుందో అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రంగంలోకి దించారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి రంగంలోకి దిగిన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగి రెచ్చగొట్టిన, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరూ లేరు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాలము. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు అనే విషయము ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆయన ఎక్కడా కానీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. తెలంగాణలో వరదలు వస్తే కష్టార్జితం ₹1 ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, పిల్లికి కూడా బిచ్చం పెట్టిన వాళ్ళు తెలంగాణలో ఉంటూ తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటూ తెలంగాణకు ₹1 ఇచ్చినటువంటి ఆయన్ని విమర్శిస్తూ ఉంటే, ఆయన యొక్క నిబద్ధతను, ఆయన యొక్క ఆ తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమను మీరు ప్రశ్నిస్తూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.